నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కార్తిక్ కటారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, రాజశేఖర్ హాస్పిటల్స్, కొత్తపేట, గుంటూరు. సెకండరీ హెడ్ ఏక్స్ వచ్చేటప్పటికి మనకి విత్ అండర్లయింగ్ డిసీజెస్ మనం తీసుకోవచ్చు. విత్ అండర్లయింగ్ డిసీజెస్ లైక్ ఫైబ్రోమయాలజియాస్ కానీ అండ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్రానిక్ డిసీజెస్, ఏదైనా రెట్రోవైరల్ డిసీజెస్, వీటిల్లో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎమోషనల్ స్ట్రెస్, డిప్రెషన్ ఇటువంటి ఉండటం వల్ల కూడా ఈ హెడ్ ఏక్స్ అనేసి వస్తాయి. అండ్ ఇంట్రాక్రేనియల్ హెమరేజెస్ విత్ థండర్ క్లాప్ హెడ్ ఏక్స్, ఇలాంటివి ఈ లోపల అండర్లయింగ్ సెకండరీ కాజ్ ఉండటం వల్ల వచ్చేటువంటి హెడ్ ఏక్స్. వీటిని మనం ఆ కాజ్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ని అటెండ్ అయ్యి ఆ కాజ్ ట్రీట్మెంట్ చేసుకుంటే హెడ్ ఏక్ తగ్గుతుంది. న్యాచురల్ రెమెడీస్, నాకు మనకి ట్రీట్మెంటు ఈ ఇంగ్లీష్ మందులు నేను వాడను అనుకునే వాళ్ళకి కొంచెం న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఫర్ హెడ్ ఏక్ ఏంటంటేనండి, మా వైపు నుంచి సజెస్ట్ చేసేది మోస్ట్ ప్రాబబ్లీ మోషన్ ఫ్రీగా అయ్యే విధంగా హై ఫైబర్ డైట్ తీసుకుంటూ ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గించుకోవటం వల్ల చాలా వరకు హెడ్ ఏక్స్ తగ్గుతాయి. అండ్ రక్తహీనత ఉన్నవాళ్ళు కొంచెం డ్రై ఫ్రూట్స్, అవి మనం రక్తం పెంచుకోవడానికి అవసరమయ్యేటువంటి క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఇలాంటి ఆహారం, వెజిటబుల్స్, ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల కూడా రక్తహీనత తగ్గి ఇది మనకి హెడ్ ఏక్స్ తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ జింజర్ టీ, కొంచెం అల్లం ఎక్కువ యూస్ చేసుకోవటం వల్ల కూడా ఈ హెడ్ ఏక్స్ అనేది కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఫ్రూట్స్లో వచ్చేటప్పటికి దానిమ్మ, జామ, రేగ్గాయ, ఈ ఫ్రూట్స్లో కొంచెం ఉన్నటువంటి మంచి లవణాలు ఉండటం వల్ల ఈ లవణాలు మనకి ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ క్రానిక్ హెడ్ ఏక్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది.